దిస్ ఇస్ లక్ష్మి. ఈ రోజు నేను SSIS లో ఎలా మనము సార్ట్ చేసి రోస్ ని డూప్లికేట్ వాల్యూస్ లేకుండా సార్ట్ చేసి ఒక SSIS ప్యాకేజ్ నుంచి SQL సర్వర్ లోకి ఎలా డేటా ట్రాన్స్ఫర్ చేస్తామనే దాని గురించి చూద్దాం. ఒక ఫ్లాట్ ఫైల్ లో ఇప్పుడు నా దగ్గర ఫ్లాట్ ఫైల్ లో ఈ డేటా ఉంది. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ బ్రాంచ్ అని 3 కాలమ్స్ ఉన్నాయి. ఇలా కొన్ని రోస్ ఉన్నాయి. ఈ రోస్ లో నా దగ్గర కొన్ని డూప్లికేట్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో ఇలా డూప్లికేట్ వాల్యూస్ అన్ని ట్రాన్స్ఫర్ అవ్వకుండా మన SQL సర్వర్ కి ఎలా చేస్తామనే దాని గురించి ఈరోజు చూద్దాం. దానికోసం నా దగ్గర ఒక టేబుల్ ఉంది, స్టూడెంట్ డీటెయిల్స్ టేబుల్ అని, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ బ్రాంచ్ అని. సో దీంట్లోకి మనము ఎలా సార్ట్ చేసి డేటాని పంపిస్తాము, ట్రాన్స్ఫర్ చేస్తాం అనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు నేను SSIS ప్యాకేజ్ లో న్యూ SSIS ప్యాకేజ్ చేసుకొని డేటా ఫ్లో టాస్క్ లో డబుల్ క్లిక్ చేసి ఇక్కడ నాది సోర్స్ వచ్చి ఫ్లాట్ ఫైల్ సోర్స్. సో నేను అక్కడ ఫ్లాట్ ఫైల్ సోర్స్ లో FLATFILE కనెక్షన్ మేనేజర్ ని కనెక్ట్ చేస్తున్నాను. సో బ్రౌజ్ చేసి నా స్టూడెంట్ డీటెయిల్స్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసామంటే మన కాలమ్స్ లో చూడండి అన్ని డూప్లికేట్ వాల్యూస్ కూడా దీంట్లోకి వచ్చేసాయి. సో అవన్నీ వచ్చాయి. ఓకే నెక్స్ట్ వచ్చేసి నేను ఈ కామన్ లో ఉన్న సార్ట్ అనే దాన్ని ఫంక్షన్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఎలా సార్ట్ చేస్తుంది దీన్ని, లైక్ సార్ట్ లో మనం ఇక్కడ ఇన్పుట్ కాలమ్స్ ఎలా సార్ట్ చేస్తాం, స్టూడెంట్ ఐడి ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్ మన ఇష్టం, అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ ఎలా సార్ట్ చేస్తాం అనే దాన్ని ఇక్కడ సార్ట్ చేసి సార్టింగ్ ఆర్డర్ ఇలా చేసాం అనమాట. సో నెక్స్ట్ వచ్చి రిమూవ్ రోస్ విత్ డూప్లికేట్ సార్ట్ వాల్యూస్. ఇది నేను ఇప్పుడు సెలెక్ట్ చేయడం లేదు, ఎలా అవుట్పుట్ వస్తుందని ఫస్ట్ చూద్దాం. దానికోసం ఇది సార్ట్ అయింది. నెక్స్ట్ మాది డెస్టినేషన్ ఏంటి, OLEB DB డెస్టినేషన్. ఈ OLEDB డెస్టినేషన్ లో మన కనెక్షన్ మేనేజర్ కొత్తది కనెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఉంది, నేను దాన్ని డిలీట్ చేసి మళ్ళీ న్యూ కనెక్షన్ మేనేజర్ ఎలా కనెక్ట్ చేస్తాం అన్న దాన్ని చూద్దాం. నాది యొక్క కనెక్షన్ మేనేజర్ లోంచి సర్వర్ నేమ్ ని కాపీ చేసి నేను దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. తర్వాత నాది వచ్చేసి SQL సర్వర్ అథెంటికేషన్. సో నేను యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తున్నాను. డేటాబేస్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి టేబుల్ వచ్చేసి స్టూడెంట్ డీటెయిల్స్ టేబుల్ కి రావాలి. ఇక్కడ మ్యాపింగ్స్ చూస్తే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ బ్రాంచ్ మ్యాపింగ్ కరెక్ట్ గా ఉంది. సో నేను ఇప్పుడు ఇది రన్ చేసాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది మనకి ఫుల్ 10 రోస్ మొత్తం ఆ టేబుల్లోకి ట్రాన్స్ఫర్ అయింది, సార్ట్ అయ్యి లైక్ సార్టింగ్ ఆర్డర్ లో అది ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేశానంటే చూడండి అన్ని సార్టింగ్ ఆర్డర్ లో లైక్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో మన ఐడి ఇంక్రీజింగ్ ఆర్డర్ లో సేవ్ అయి ఉందన్నమాట. సో ఇలాగా మనం సార్ట్ చేయొచ్చు. అలాగా కాకుండా ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే నాకు ఇలా డూప్లికేట్ వాల్యూస్ వద్దు అనుకుంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను మొత్తం డేటాను డిలీట్ చేసేస్తున్నాను. SSIS లోకి వెళ్ళి మనం ఇక్కడ సార్ట్ అనే దాంట్లోకి వెళ్ళి మనం ఇందాక చెక్ చేయలేదు కదా, ఇక్కడ దీన్ని చెక్ చేస్తున్నాను. సో డూప్లికేట్ రోస్ ని రిమూవ్ చేయమని. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తే చూడండి ఓన్లీ డూప్లికేట్ వాల్యూస్ మనకి పాస్ కాలేదు. ఈ సార్టెడ్ చేసేసి 10 రోస్ వచ్చాయి కానీ అక్కడి నుంచి ఇక్కడికి 5 రోసే వచ్చాయి, అంటే డూప్లికేట్ వాల్యూస్ ని రిమూవ్ చేసేసింది. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఇలాగా మనకి సార్టెడ్ ఆర్డర్ లో ఇంకా డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ అయిపోయి ఇంక్రీజింగ్ ఆర్డర్ లో మనకి ఇలాగా డేటాని ట్రాన్స్ఫర్ చేసాం. ఇలాగా మనకి సార్టింగ్ ఆర్డర్ లోకి కావాలి అనుకుంటే ఎలా చేయాలి, ఆ సార్ట్ యూస్ చేసే అనే దాని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.